2 లీటర్స్ కస్టర్డ్ చేయడానికి 2 లీటర్ల పాలు పొయ్యి మీద పెట్టుకొని చక్కెర వేసి బాగా మరిగించుకోవాలి. ఇంకో పక్కన కొంచెం గోరువెచ్చని పాలు ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక 3 బిగ్ టీ స్పూన్స్తో ఇలా పౌడర్ తీసుకొని బాలుగా ఇలా కలిపి పెట్టుకోవాలి లిక్విడ్గా. ఈ మరుగుతున్న పాలల్లో పోస్తూ ఇలా కలపాలి. ఇటు పోస్తూ ఇలా కలపాలి. గరిట మనకు తెలిసిపోతుంది ద్రావణం కంటెస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందని. కొంచెం చిక్కగా అవ్వగానే, గంట బరువు అవుతున్నప్పుడు కొంచెం చిక్కగా అవ్వగానే ఇలా చూడండి, చిక్కగా అవుతుంది చూసారా. ఇంకా కొంచెం జావలాగా గట్టిగా అయినప్పుడు, కొంచెం అయినప్పుడు దీన్ని ఆపేయాలండి. ఆపేసి స్టవ్ కట్టేయాలి. కస్టర్డ్ చేశాక ఇలా మూత పెట్టేసి ఒక బేసిన్లో నీళ్లు పోసి అందులో పెట్టాలండి. ఎందుకంటే దీన్ని వేడి తగ్గాక, దీన్ని వేడి గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టలేం కదా, ఆ వేడంతా తగ్గాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత దీని ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ వీడియో యాడ్ చేస్తాను. కస్టర్డ్లో వేయడానికి గ్రేప్స్, ఆరెంజ్, సపోటా, యాపిల్, మామిడి పండు, ఇంకా ఇష్టమైన పండ్లు ఏవైనా వేయచ్చు. నేను ఇప్పుడు ఇవి మాత్రం వేస్తున్నాను. బనానా నల్లగా అవుతుంది కాబట్టి తినే ముందు కాస్త ముందు వేస్తాను. ఇంకా ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. కస్టర్డ్ యాపిల్ ఉన్నప్పుడు కస్టర్డ్ యాపిల్ వేసుకోవచ్చు. స్వీట్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్, ఇందులో కాస్త డ్రై ఫ్రూట్స్ క్రష్ చేసి పైనుంచి చల్లాలి. గార్లిక్, ఇది పొమగ్రనేట్, దానిమ్మ గింజలు. రేపు మార్నింగ్ తినేప్పుడు బనానా వేసుకోవచ్చు. ఇది కస్టర్డ్. ఎలా ఉంది ఫ్రెండ్స్?